ఈ ప్రైవేటు పరం చేసే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని పరిస్థితుల్లో ముందుకు పోనీయం, దాన్ని అడ్డుకుంటాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా దీన్ని మళ్ళా కూడా వెనక్కు తీసుకుంటాం. 66 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, హాస్పిటల్ ఏవైతే పూర్తయినాయో అప్పనంగా కార్పొరేట్ మరి శక్తులకు దారాదత్తం చేస్తూ పేద ప్రజల కడుపు కొట్టే కార్యక్రమానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోం. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ముందుకు పోనీయం. ఇలాంటి పేద మధ్య తరగతి విద్యార్థుల భవిష్యత్తును ఈ రోజు పణంగా పెట్టి పేద బడుగు బలిగిన వర్గాల ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దాని గురించి ఎంత దూరమైనా పోరాటం చేస్తాం. వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు పీపీపీలు వేరే చోటంతా ఇక్కడ వేరే రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఈ స్థాయిలో అన్ని పూర్తయిన అన్ని వసతులు అన్ని హంగులు అయినటువంటి మరి కాలేజీలు, మెడికల్ కాలేజీ ఉదాహరణకు పులివెందుల మెడికల్ కాలేజ్ అన్ని హంగులు, మరి పాడేరు మెడికల్ కాలేజ్ అన్ని పూర్తయిన తర్వాత 20-50 వెనకపోతా ఉంటే ఏం మాట్లాడకుండా మెదలకుండా ఉండి మాకేంటిలే పోతే పోని, అది ఎట్లా ప్రైవేట్ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు డబ్బులు ఇస్తారు, మీకింత మాకింత అని చెప్పి పంచుకుందాం. ఈ ఆలోచన చాలా దుర్మార్గం. ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. వీటిని మేము అడ్డుకుంటాం, దీన్ని ఆపే ప్రయత్నం చేస్తాం. ఈ జీవోలు ఏవైతే ఉన్నాయో 392 జీవో వాళ్ళు రిలీజ్ చేశారో ఆ జీవోని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్